అండి ముందుగా ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి గుడ్లు ఉడకబెట్టుకోవాలి. బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఎగ్స్ను ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. నేను కొద్దిగానే వేసుకున్నాను స్పైసీ లేకుండా పిల్లల గురించి. తర్వాత వేగిన తర్వాత పసుపు, కొద్దిగా టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్న తర్వాత నేను కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను టమాటాలు గ్రేవీ కోసం. గ్రేవీ బాగుంటుందండి. మగ్గేలోపు మనం పక్కన వేరే గిన్నెలో రైస్ గురించి మసాలాలు వేసిన తర్వాత రైస్ వాటర్ మరిగిన తర్వాత అందులో టమాటాలు మగ్గినాక అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ 80% ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ అందులో వేయాలి. వేసిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఆవిరి వెళ్ళకుండా మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. పొడి పొడిలాడుతూ రైస్ చాలా బాగా వచ్చింది.